కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభు యొక్క నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ప్రకటన గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాం. ఆ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు ఆయన యొక్క శిలువ మరణం ద్వారా. త్వరలో ఆ శాశ్వతమైన ప్రేమ గల యేసు ప్రభు ఈ లోకానికి రెండోసారి తిరిగి వస్తున్నారు. ఆయన రాకడలో మన అందరం కూడా ఎత్తబడాలన్నది ఆయన యొక్క కోరిక. కనుక ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మనందరం దీవించబడినట్లు ఆ ప్రభుకు వేలాది స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈ కడవరి కాలంలో మీ బిడ్డలుగా జీవించడానికి మాకు అనుగ్రహిస్తున్న ప్రకటన గ్రంథ ధ్యానాలకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రత్యేకమైన ఆత్మ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని మీ ఆత్మతో నింపి ఈ యొక్క మర్మాలన్నీ కూడా మీరే పరలోకపు జ్ఞానంతో మాకు బోధించిండాయా. మా జ్ఞానము అయినా మా యొక్క మానవ పరిస్థితి ఈ మర్మాలు అర్థం చేసుకోలేము తండ్రి. మీరే మాకు బోధించాలి. ఈ కడవరి కాలంలో మీ కుమారులుగా ఉండటానికి మీ ధన్యత మాకు దయచేయమని దీవించమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఈ దినాన్ని నుంచి 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని వాక్యాన్ని మనం చూడకముందు అనగా వాక్యాన్ని ధ్యానించకముందు కొన్ని చారిత్రక విషయాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 10 వచనాలు, ముఖ్యంగా 1 నుంచి 7 వచనాలు, దీన్ని 4 రకాలుగా ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు అర్థం చేసుకుంటున్నారు. 4 వివిధ రకాలు, లేకపోతే 4 డిఫరెంట్గా తేడాలతో ఉన్న వివరణ. మొట్టమొదటిది ప్రెట్రిస్టులు అంటారు. వారి వివరణ ఏమిటంటే ఈ 13వ అధ్యాయంలో చెప్పబడ్డ విషయాలు, ముఖ్యంగా 7 తలలు 10 కొమ్ములు ఉన్న ఆ యొక్క మృగము, దానికి తలకు ఒక దెబ్బ తగిలేసింది, చావు దెబ్బ తగిలేసింది, మరలా బాగుపడ్డాది. ఇది దేవునికి విరుద్ధంగా దైవదూషణ చేస్తుంది, దేవుని బిడ్డలకి అనేక శ్రమలు తెచ్చిపెట్టింది. ఇది ఎవరికి సాదృశ్యం అనగా వారి వివరణ. ఎవరి వివరణ? ప్రెట్లిస్టులు ఇచ్చే వివరణ ఏమిటంటే నీరో చక్రవర్తి గారికి, ఆ రోమా సామ్రాజ్యానికి చెందింది అని వారు వివరణిస్తున్నారు. అది వాక్యపు వెలుగులో అది నమ్మటానికి వీలు కలగటం లేదు. కారణం, నీరో చక్రవర్తి గారు మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా 68వ సంవత్సరంలో చనిపోయారు. ఆయనకి 68 కాదు సుమా, క్రీస్తు శకం 68లో 68 AD. అప్పటికి ఆయన చనిపోయిన తర్వాత ఈ గ్రంథం రాసింది ఎప్పుడు? ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారు 96వ సంవత్సరంలో. 96 నుంచి 98 వరకు ఆయన పద్మాసు ద్వీపంలో ఉన్నారు. 98వ సంవత్సరంలో ఆయనకు విడుదల వచ్చింది. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన గ్రంథం అందరికీ అందించారు. అనగా 98వ సంవత్సరం నుంచి ఈ ప్రకటన గ్రంథం విశ్వాసుల చేతులకు వచ్చింది. అప్పుడు ప్రభువారు చెప్పింది ఏమిటి? ప్రభువారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రభు ఏం చెప్పారు? యోహాను, అతి త్వరలో జరగబో సంగతులు నీకు చూపిస్తున్నాను. అనగా ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ విషయాలు ప్రకటన గ్రంథం రాసిన రోజు నుంచి త్వరలో జరిగే విషయాలు, అంతకు ముందు జరిగిన విషయాలు కాదు. 96వ సంవత్సరంలో ఈ గ్రంథం రాయటం మొదలుపెట్టినప్పుడు అప్పటికే నీరో చక్రవర్తి గారు చనిపోయారు. ఆయన చనిపోయి కనీసం దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే త్వరలో జరగబోయే సంగతులు నేను తెలియజేస్తున్నాను ప్రభు అంటున్నారు ప్రకటన కింద 1వ అధ్యాయం 1వ వచనంలో. కనుక ప్రెట్రిస్టుల యొక్క వివరణ వాక్యపు వెలుగుకి ఏ రీతిలో కూడా దగ్గరగా లేదు, దాన్ని నమ్మటానికి అవకాశం లేదు. అది నీరో గారికి చెందదు. కారణం, ఇది ప్రకటన గ్రంథం రాసిన తర్వాత నుంచి జరిగే విషయాలు. రాసింది 96వ సంవత్సరంలో, ప్రజలకు అందించింది చేతికి 98వ సంవత్సరంలో. కనుక ముందు జరిగిన విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో లేవు. కనుక ఇది ఒక వివరణ. రెండవ కోణం, ఇది మొదటి కోణం ప్రెటరిస్టులు. రెండవ కోణం ఫ్యూచరిస్టులు అంటున్నారు. అనగా భవిష్యత్తులో జరగబోయే విషయాలు వారు చెప్తున్నారు. భవిష్యత్తులు అనగా వారి యొక్క వివరణ ప్రకారం ఎవరు? ఫ్యూచరిస్ట్ అంటున్నారు వీరిని. ఆ యొక్క కోణంలో వారి వివరణ ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డ విషయాలన్నీ కూడా ఆఖరు 7 సంవత్సరాల్లో జరుగుతాయి. ఆఖరు 7 సంవత్సరాల్లో జరుగుతాయి. ముఖ్యంగా ఆఖరు 3.5 సంవత్సరాలు, ఆఖరంగా ఈ భూమికి అంతమైపోయే ఆఖరు 3.5 సంవత్సరాల్లో
అప్పుడు ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న మొదటి 7 వచనాల్లో ఉన్న విషయాలన్నీ కూడా నెరవేర్చేవాడు అప్పుడు వస్తాడు. ఆయన అంత్యక్రీస్తు అని సంబోధిస్తున్నారు. ఎవరు? ఫ్యూచరిస్టులు. అయితే అంత్యక్రీస్తు అనే మాట తెలుగులో బైబిల్ ఎక్కడ కనిపించట్లేదు కదా, ఇంగ్లీష్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు. యాంటై క్రైస్ట్ అని ఉంది, క్రీస్తు విరోధి. అయితే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో అతి త్వరలో జరగబోతున్నాయి అంటున్నారు. కానీ మరి ఆఖరు 3.5 సంవత్సరాలు అయితే అతి త్వరలో ఎందుకంటారు? ఆఖరిలో జరిగే సంగతులు యోహాను నీకు చూపిస్తున్నాను అనాల, అతి త్వరలో. కనుక ఈ యొక్క వాదన, ఎవరు అంత్యక్రీస్తు వస్తారు లేకపోతే క్రీస్తు విరోధి వస్తారు, ఆయన నెరవేరుస్తారు ఇవన్నీ కూడా అని వివరించేవారు, నమ్మేవారు, బోధించేవారు కూడా చాలామంది ఉంటున్నారు ఈ రోజుల్లో. ఎక్కువ మంది ఈ వివరణనే వారు వివరిస్తున్నారు. ఎక్కువ మంది సేవకులు, బోధకులు కూడా. ఏ వివరణ? ఆఖరి 3.5 సంవత్సరాల్లో ఆ అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి వస్తారు, ఆయన నెరవేరుస్తారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కనుక ప్రకటన గ్రంథం నుంచి బోధించేవారు, ప్రకటన గ్రంథం గురించి చెప్పేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. కారణం ఇది ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు ఆఖరిలో వస్తుంది. ఆ ఆఖరి కాలం వచ్చినప్పుడు ఆ యొక్క అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అప్పుడు బోధిద్దాం, అప్పుడు చెప్దాం, ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నారు. అయితే 3వ వివరణ, దీన్ని అలెగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నారు. అనగా దీనిలో ఉన్న విషయాలు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుందాం, అది చాలు మనకి. ఇది ఈ మృగము లేకపోతే ఆ యొక్క తలలు, ఆ యొక్క 10 కొమ్ములు దేనికి సాదృశ్యం అన్నది దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన పని లేదు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలు అక్కడక్కడ నేర్చుకుందాం. కనుక వారు కూడా ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా బోధించడానికి ముందుకు రావటం లేదు. 4వ వివరణ చారిత్ర కోణం, హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్, చారిత్రక కోణం. ఈ చారిత్రక కోణంలో ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో ఇంతవరకు జరిగిన కొంతమందికి లేదా జరుగుతున్న చరిత్రలో అతి త్వరలో జరగబోయే ఆఖరు చరిత్ర ఈ యొక్క భూమికి అంతానికి, వీటన్నిటికీ కూడా అన్వయించి నేర్చుకోవాలన్నది వారి యొక్క వాదన. కనుక ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో చారిత్రక కోణంలో మీకు అందిస్తున్నాను. అయితే చాలాసార్లు అయ్యా మీరు చెప్తున్న వివరణ కంటే ఆ వివరణ వేరేగా ఉంది కదా అంటున్నారు. తక్కిన ఎవరో అనేక మంది భక్తులు రాసిన గ్రంథాలు, చాలా సంతోషం. కానీ వారు ఏ కోణంలో రాశారన్నది మరి మనం ఆ గ్రంథం చదివితే వారు ఆ యొక్క పాస్ట్ అనగా జరిగిపోయిన కోణంలో రాశారా ఆ యొక్క ప్రెటరిస్టులుగా, లేకపోతే ఫ్యూచర్ కోణంలో అనగా జరగబోయే ఆఖరి 7 సంవత్సరాల గురించి రాస్తూనే ఉన్నారు. ఇంకా ఏది జరిగినా ఆ 7 సంవత్సరాల్లోనే వారు కుదించి, ముఖ్యంగా ఆఖరి 3.5 సంవత్సరాలని కుదిస్తున్నారు ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా. చరిత్ర కోణంలో చూసినట్లయితే ఇవి జరిగిపోయిన చరిత్రలు కొన్ని జరిగాయి, ఇంకా అప్పుడు నడుస్తున్న చరిత్రలు కొన్ని జరుగుతున్నాయి, అతి త్వరలో జరగబోతున్న ఆఖరి ఘట్టాల్లో కూడా కొన్ని విషయాలు జరుగుతున్నట్లుగా చరిత్ర కోణంలో చెప్పుకుంటున్నాం. కనుక చరిత్ర కోణంలో ఇది నాన్న మీకు వివరించబోతున్నాను. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మొదటి 7 వచనాల్లో చూద్దాం. ప్రకటన 13 మొదటి 7 వచనాల్లో. రెవల్యూషన్ చాప్టర్ 13 verse 1 to 7. యోహాన్ గారు చూచింది ఏంటంటే ఆ సముద్రంలో నుంచి ఒక మృగం బయటకు వస్తాం చూచారు ఆయన. ఆ మృగానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. యోహాన్ గారికి చాలా ఆశ్చర్యం అయిపోయింది. గత అధ్యాయంలో అనగా 12వ అధ్యాయంలో 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఘట సర్పం. అది 13వ అధ్యాయంలో ఇక్కడ మనకు చెప్పబడ్డది 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఇది ఘట సర్పం కాదు, ఇది మృగము. ఇది మృగము. ఎలా ఉంది? అది చూడటానికి చిరతపులిలాగా ఉంది. ఎలుకబంటికున్న లక్షణాలు దానికి ఉన్నాయి. సింహం లాంటి దానికి నోరు ఉన్నది. అనగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడ్డ ఆ 4 విభిన్న జంతువులకున్న లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక ఈ యొక్క 7 తలలు 10 కొమ్ములు, 7 తలలు 10 కొమ్ములు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ యొక్క నీరు దేనికి సాదృశ్యం? సముద్రంలో నుంచి వచ్చింది. అన్నిటికంటే ఎక్కువ నీరు సముద్రంలో ఉంటుంది, అది ఉప్పు నీరు అయినప్పటికీ. కాబట్టి ఎక్కువ నీరున్న ప్రాంతంలో నుంచి వచ్చింది, సముద్రంలో నుంచి వచ్చింది ఈ యొక్క మృగం. ముందు ఆ యొక్క నీరు దేనికి సాదృశ్యంగా వాడారు బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథాల్లో. దీనికి వివరణ మనకు ప్రకటన గ్రంథంలో ఉన్నది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 17 verse 15. యోహాను, నీవు చూచిన ఆ నీరు
జనులకు, రాజ్యములకు సాదృశ్యం, ప్రజలకు సాదృశ్యం. అంటే సముద్రం అంటే ఎక్కువ నీరు ఉండేది సముద్రం కదా, కనుక ఎక్కువ జనసాంద్రతలో నుంచి వచ్చినది ఈ మృగం. నీరు జనానికి సాదృశ్యం, ప్రజలకు సాదృశ్యం. ఎక్కువ నీరు సముద్రంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ జనం ఉండే ప్రాంతం, ఎక్కువ జనరాశి, లేకపోతే ఇంగ్లీష్లో డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా, థిక్లీ పాపులేటెడ్ ఏరియా, ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రాంతం నుంచి వచ్చింది ఈ మృగం. మరి మృగం దేనికి సాదృశ్యం? దీనికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. మృగం దేనికి సాదృశ్యం? ప్రవక్త అయిన దానియేలు గారు కూడా ఈ యొక్క అనుమానం వచ్చింది, ప్రశ్న వచ్చింది. ఈ మృగాలు ఏమిటి? 7వ అధ్యాయంలో 4 మృగాల గురించి చెప్పబడ్డవి. అప్పుడు ఆయన దేవుని అడిగితే దేవదూత ద్వారా జవాబు చెప్పించారు, ప్రభువే చెప్పించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. డానియేల్ చాప్టర్ 7:17. దానియేలు, నీవు చూచిన ఆ యొక్క మృగాలు, ఆ 4 మృగాలు 4 రాజ్యాలు, 4 రాజ్యాలు, ఒక్కొక్క మృగం ఒక్కొక్క రాజ్యం. అనగా దీన్నే రాజ్యం అంటే చిన్నది, ఇంకా పెద్దదైతే దాన్ని అనేక రాజ్యాలు కలిస్తే సామ్రాజ్యం అంటున్నాం. కనుక ఈ 4 కూడా 4 సామ్రాజ్యాలు, 4 సామ్రాజ్యాలు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూచాం కదా, యేసు ప్రభు వారు ఆ యొక్క 7 సువర్ణ దీపాల మధ్య ఉన్నారు. అక్కడ 7 అనే సంఖ్య వాడబడ్డది. అప్పుడు ఈ 7 కూడా సువర్ణ దీపాలు, 7 సంఘాలని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1:20, ప్రకటన 1:20లో 7 సువర్ణ దీపాలు, 7 సంఘాలని చెప్పబడ్డది. అదే రీతిగా 10 ఆజ్ఞలు దేవుడు రాసిచ్చారు. దేవుని యొక్క సంఖ్య, పరిపూర్ణత చెందిన సంఖ్య 7. కనుక ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య చాలా విరివిగా, తరచుగా వాడబడ్డది. 7 సువర్ణ దీపాలు, 7 నక్షత్రాలు, 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 తలలు, ఈ విధంగా. అయితే సాతాను గడి చేస్తున్నారు చూడండి, వీడు దేవుని యొక్క సంఖ్యను కూడా కాపీ చేసేసాడు ఇక్కడ. అయితే 7 తలలు, 10 ఆజ్ఞలు, వీడు కూడా 10 కొమ్ములు అంటున్నాడు. అంటే దేవుని యొక్క విషయాల్ని వీడు సునాయాసంగా కాపీ చేసేసి తన కార్యక్రమంగా చెప్పుకుంటున్నాడు. 7 తలలు 10 కొమ్ములు, దేవుని సంఘాలు 7 సంఘాలు, దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఇక్కడ ఈ యొక్క 7 తలలు దేనికి సాదృశ్యం? ఈ 10 కొమ్ములు కూడా దేనికి సాదృశ్యం అని చూసినట్లయితే, దానియేలు గారు ఆయన యొక్క దర్శనంలో చూశారు కూడా ఈ యొక్క 10 కొమ్ములను కూడా. దానికి దేవదూత వివరణ ఇచ్చారు, గాబ్రియేల్ దూత. అనగా దేవుడు చెప్తే కానీ, దేవుడు పంపిస్తే కానీ దేవదూతలు రారు. దేవుని యొక్క వివరణ ఇది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. డానియేల్ చాప్టర్ 7:24. దానియేలు 7:24వ వచనం. దానియేలు, నీవు చూచిన 10 కొమ్ములు 10 రాజ్యాలు, 10 రాజులు 10 రాజ్యాలు. రాజ్యం ఉంటే రాజు ఉంటాడు, రాజు ఉంటే రాజ్యం ఉంటుంది. రాజు లేకుండా రాజ్యం, రాజ్యం లేకుండా రాజు ఉండలేరు. కనుక చూచిన 10 కొమ్ములు 10 రాజ్యాలు. ఎవరి 10 రాజ్యాలు? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 10 రాజ్యాలు అంటే, ఇవి యూరోప్లో ఉన్న రాజ్యాలు. యూరోప్ లేకపోతే ఐరోపా ఖండం అంటున్నాం, ఆ ఐరోపాలో ఉన్న రాజ్యాలు. ఏమిటివి అని చూసినట్లయితే, ఈ యొక్క 10 కొమ్ములు 10 రాజ్యాలు యూరోప్లో, అనగా ఐరోపా ఖండంలో 10 తెగల వారు, లేదా 10 ట్రైబ్స్, 10 ట్రైబ్స్ అంటున్నాం. 10 ముఖ్యమైన తెగల వారు ఈ రాజ్యాలుగా ఏర్పడ్డారు, ఈ రాజ్యాలుగా ఏర్పడ్డారు. ఉదాహరణకు అలమని అనే తెగవారు, వారినే ఇప్పుడు జర్మనీ అంటున్నాం. వారి నవీన పేరు, మోడర్న్ పేరు అది. పూర్వకాలంలో అలెమని. అదే రీతిగా రెండోవారు బర్గెండియన్స్, అదొక ట్రైబు, అదొక తెగవారు. వారు ఈనాడు స్విట్జర్లాండ్ అంటున్నాం, వారి నవీన పేరు, మోడర్న్ పేరు అది. మూడవ తెగ లంబర్డ్స్, వాళ్ళ పేరు. ఇప్పుడు వారికి మోడర్న్ పేరు ఇటలీ అంటున్నాం వారిని. తర్వాత ఇంకొక ట్రైబ్ పేరు హన్స్, వారినే వారి మోడర్న్ పేరు లేకపోతే నవీన పేరు హంగేరీ. అలాగే ఫ్రాంక్స్, ఫ్రాంక్స్ అంటే ఆ యొక్క మోడర్న్ పేరు ఫ్రాన్స్ అంటున్నాం మనం. అలాగే ఇంకొక తెగ ఆంగ్లో సాక్సన్స్, వారిని ఇప్పుడు మన యొక్క నవీన కాలంలో ఇంగ్లాండ్ అంటున్నాం. అలాగే స్పెయిన్, అది మోడర్న్ పేరు. వారికి ఆ రోజుల్లో విజిగాట్స్ అనేవారు. అలాగా ఈ తెగలవారు లేకపోతే ట్రైబ్స్ వారు 10 రాజ్యాలు, 10 మంది 10 రాజ్యాలు. కారణం 10 కొమ్ములు 10 రాజ్యాలు అన్నారు. ఇవి యూరోప్ రాజ్యాలు. మరి ఈ యొక్క 7 తలలు ఏంటి అన్నది కూడా మనం ఒకసారి
అర్థం చేసుకోవాలి. 7 తలలు. ఈ యొక్క 7 తలలు కూడా 7 సామ్రాజ్యాలు. 7 సామ్రాజ్యాలు. కొమ్మంటే రాజ్యం చిన్నది, సామ్రాజ్యం అంటే కొన్ని రాజ్యాలు కలిస్తే ఒక సామ్రాజ్యం. ఇంగ్లీష్లో కింగ్డమ్ అంటే దాన్ని రాజ్యం అంటున్నాం. అలాగే సామ్రాజ్యాన్ని ఎంపైర్ అంటున్నాం. అనేక రాజ్యాలు కలిస్తే ఒక సామ్రాజ్యం అవుతుంది. ఈ 7 సామ్రాజ్యాలు ఎవరికి సాదృశ్యం? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 9, 10 వచనాలు. రెవల్యూషన్ చాప్టర్ 17 వర్స్ 9 and 10. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చుని ఉన్న 7 కొండలు, అనగా స్త్రీ సంఘానికి సాదృశ్యం 7 కొండలు. దీన్ని చారిత్రక కోణంలో ఎవరికి ఇది పోలుస్తుంది అని చారిత్రక కోణంలో చూసినట్లయితే ఆ రోజుల్లో ఉన్న బైబిల్ పండితుల్లో ప్రాముఖ్యులు ఆయన్ని విక్లిఫ్ గారు, జాన్ విక్లిఫ్ గారు, మార్టిన్ లూథర్ గారు, ఎంతో ప్రావీణ్యత పొందిన ఆ యొక్క సైంటిస్ట్, భౌతిక శాస్త్రంలో ప్రావీణ్యత పొందిన ఐజాక్ న్యూటన్ గారు. వీరందరూ చారిత్రక కోణంలో ఏమన్నారంటే ఈ 7 కొండలు కూడా ఆ రోమా పట్టణం చుట్టూ ఉన్న, రోమా పట్టణానికి ఉన్న 7 కొండలు, అనగా రోమా రాజ్యానికి వారు సాదృశ్యంగా పోల్చారు. రోమా రాజ్యానికి కనుక ఈ 7 సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యం రోమా రాజ్యం. అనేక సామ్రాజ్యాలు అనగా ముఖ్యమైనవి 7 సామ్రాజ్యాల గురించి ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డది. వాటి గురించి మనం వివరాలు తెలుసుకుంటాం. ఈ యొక్క 7 సామ్రాజ్యాలకు, ఈ యొక్క 10 రాజ్యాలకు, సామ్రాజ్యం అంటే పెద్దది, రాజ్యం అంటే చిన్నది, వీటికి అధికారం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 4వ వచనం ఏమనుందంటే ఈ యొక్క ఘటసర్పం అంటే సాతానని నేర్చుకున్నాం, దీనికి అధికారము సింహాసనము ఇచ్చింది. కనుక ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. ఈ యొక్క 7 సామ్రాజ్యాలు 10 రాజ్యాలు కూడా సాతాను ప్రోత్సాహంతో, సాతాను శక్తితో నడుస్తున్నాయి. మనం కూడా మన జీవితాలు, మన కుటుంబాలు అటువంటి స్థితిలో ఉన్నవా? మన సేవ కూడా ఈ విధమైన సాతాను యొక్క బంధకాల్లో ఉన్నదా? వీరు ఈ 7 సామ్రాజ్యాలు 10 రాజ్యాలు కూడా సాతాను శక్తితో, సాతాను వారికి అధికారము సింహాసనం ఇచ్చాడు కనుక సాతాను యొక్క ఏజెంట్లుగా, సాతాను అధిపతులుగా వారు ప్రవర్తించాలి. తప్పకుండా ఒక పార్టీ పేరు పెట్టుకున్నట్లయితే, లేకపోతే ఒక పార్టీ జెండా పట్టుకున్నట్లయితే ఆ పార్టీ చెప్పినట్టుగానే ఆ వ్యక్తి చేయాలి. చేయకపోయినట్లయితే ఆ పార్టీని విడిచిపెట్టేయాలి. సాతాను శక్తితో వచ్చారు కనుక, సాతాను శక్తితో వారు నడపడుతున్నారు కనుక సాతాను యొక్క కార్యక్రమాలు చేయాలి. మరి ఒక విషయం, ఈ యొక్క 7 తలల మీద కూడా యోహాన్ గారు చూసింది ఏంటంటే ప్రకటన గ్రంథం 13 అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవదూషణ అని రాయబడింది. బ్లాస్ఫమీ, దేవదూషణ రాయబడి ఉంది. దేవదూషణ అని రాయబడి ఉంది. దేవదూషణ అంటే ఏమిటి? దేవునికి వ్యతిరేక కార్యాలు, లేకపోతే దేవునికి సంబంధించిన అధికారాన్ని వారు చేతిలో పెట్టుకోవటం, అనగా నేనే దేవుణ్ణి, లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు పొందుతూ, లేకపోతే దేవుడు ఏమైతే కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలను కూడా నేను కూడా చేయగలను అనే విషయాన్ని ఇక్కడ దేవదూషణ అని చెప్తున్నారు. ప్రతి తల మీద కూడా దేవదూషణ అని రాసింది, బ్లాస్ఫమీ. ప్రియ సోదరి సోదరులు, మరి యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సేవ, మన సంఘాలు దేవదూషణకు మనం పాల్పడుతున్నామా? దేవదూషణ చేస్తున్నామా? దేవదూషణ అంటే దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే దేవునితో సమానంగా పెట్టుకోవటం, లేకపోతే దేవునికి చెందిన అధికారాలు మాకు కూడా ఉన్నాయని చెప్పుకోవటం, ఇది దేవదూషణ. అటువంటి దేవదూషణ చేసే స్థితి జీవితాలు మన కుటుంబంలో ఉన్నట్లయితే, మన జీవితాల్లో ఉన్నట్లయితే, మన సేవలో ఉన్నట్లయితే వాటిని మనం తప్పకుండా విడిచిపెట్టాలి. కారణం, దానివలన మనకి చాలా ప్రమాదం, ఆధ్యాత్మిక ప్రమాదం. ప్రియ సోదరి సోదరులారా, మన స్థితి ఎలా ఉన్నది? మన జీవితాలు ఎలా ఉన్నవి? ఆ రోజుల్లో యేసు ప్రభు జీవించినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 2 వర్స్ 1 to 7 మొదటి 7 వచనాల్లో చూసినప్పుడు ఒక పక్షవాతంతో ఉన్న వ్యక్తి
మంచం మీద నుంచి కదలలేని వ్యక్తిని ఆ యొక్క ఇంటి పైకప్పు తీసి అక్కడి నుంచి యేసుప్రభు దగ్గరికి తాడు కట్టి కిందకి నెమ్మదిగా దించారు. యేసుప్రభు అన్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నారు. స్వస్థత పరిచారు. అక్కడ చూచిన శాస్త్రులు పరిసయ్యులు వారేమన్నారు, ఇది దేవదూషణ, ఇది దేవదూషణ, బ్లాస్ఫమీ. దేనికి దేవదూషణ? నేను పాపాలు క్షమిస్తానన్నాడు ఆయన. ఎలా పాపాలు క్షమించగలడు? మానవుడు ఎలా పాపాలు క్షమించగలడు అన్నారు. అయితే ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో ఆ సంఘ నాయకులు కూడా మాకు పాపాలు క్షమించే అధికారం ఉంది అంటున్నారు. ఆ యొక్క చీకటి యుగంలో మార్టిన్ లూథర్ గారి కాలం వరకు కూడా, ముఖ్యంగా 13, 14, 15, 16 శతాబ్దాల్లో ఆనాటి సంఘం పాప పరిహార పత్రాలు అమ్మేసింది ఏకంగా. పాప పరిహార పత్రం అంటే ఎటువంటి పాపం చేసినా సరే ఒక్కొక్క పాపానికి లేకపోతే ఆ పాపానికి సరిపడా కొంత డబ్బు చెల్లించినట్లయితే, దానికి వెలకట్టినట్లయితే సర్టిఫికెట్ ఇచ్చేసేవారు, నీ పాపాలు క్షమించబడ్డాయని. ఉదాహరణకు హత్య చేస్తే ఎక్కువ, దొంగతనం చేస్తే కొంచెం తక్కువ, వ్యభిచారం అయితే కొంచెం తక్కువ, రకరకాల పాపాలకు వారు ఖరీదు కట్టి ఆ సర్టిఫికెట్లు అమ్మేశారు. దాన్ని పాప పరిహార పత్రం అంటున్నాం. దీన్ని సేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ వీరు అంటున్నది దేవదూషణ. అయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సంఘాల్లో ఆ సంఘ నాయకులు మాకు ఎటువంటి పాపానైనా సరే క్షమించే అధికారం ఉందంటున్నారు. ఒక ప్రివిలేజ్ మనకుంది. ఏమిటంటే ఎవరైనా మన పట్ల కీడు చేసినట్లయితే వారిని క్షమించే గుణం మనకు ఉండాలా, క్షమించగలగాల, ఆ క్షమాపణను మనం ఇవ్వగలిగే మనసు ఉండాలా. అయితే కొన్ని సంఘాల్లో వారు అనేది ఏంటంటే ఎటువంటి పాపం చేసినా ఎవరినైనా, ఎవరి పాపానైనా సరే క్షమించడానికి అధికారం ఆ యొక్క మత నాయకుడికి ఉందని నమ్ముతున్నారు, చెప్తున్నారు. అది దేవదూషణ. అలా చేస్తే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అది దేవదూషణ. దానితో పాటు యేసుప్రభు వారిని సిలువేయటానికి ఒక కారణం ఏం చూపించారు? ఆ యేసుప్రభు వారు నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, అది దేవదూషణ అన్నారు. మత్తయి సువార్త 26 అధ్యాయం 45, 46 వచనాలు. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 45 and 46. నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడని ఆయన దేవదూషణ చేశాడన్నారు. అయితే ఇక్కడ చేస్తున్న దేవదూషణ ఏమిటి? ప్రతి తల మీద రాస్తున్నది దేవదూషణ అని. అంటే వీరు కూడా, అంటే ఈ సామ్రాజ్యాలు కూడా వారు దేవదూషణకు పాల్పడ్డారంటే మాకు కూడా అధికారం ఉంది పాపాలు క్షమించడానికి, మాకు కూడా అధికారం, మేము కూడా దేవుని కుమారులమే అని చెప్పుకున్న ఆనాటి సంఘ నాయకులే ఈ రాజ్యాలను నడిపించారు. ఈ 7 రాజ్యాలు లేకపోతే 7 సామ్రాజ్యాలు ఎవరు అని చూసినట్లయితే చారిత్రక కోణంలో సుమా, ఇది ఫ్యూచర్ కోణంలో అయితే ఆఖరు 3.5 సంవత్సరాలు వచ్చేవారు అంటున్నారు ఆ యొక్క అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి. చారిత్రక కోణంలో చూసినట్లయితే ఆనాటి జాన్ విక్లిఫ్ గారు కానీ, మార్టిన్ లూథర్ గారు, అదే రీతిగా ఆ యొక్క గొప్ప సైంటిస్ట్ అయిన ఐజాక్ న్యూటన్ గారు కూడా అన్నది ఏంటంటే, దానియేలు 7వ అధ్యాయంలో మొదటి రాజ్యం ఆ యొక్క బబులోను రాజ్యం, రెండవ రాజ్యం మాదీ పారసీకులు, మీడ్స్ అండ్ పర్షియన్స్, మూడవ రాజ్యం గ్రీక్ రాజ్యం, 4వ రాజ్యం రోమా రాజ్యం, 5వ రాజ్యం ఈ యొక్క చారిత్ర కోణంలో చూసినట్లయితే పోపుల రాజ్యం, 6వ రాజ్యం ఇది కమ్యూనిస్ట్ రాజ్యాలు, 7వ రాజ్యం అగ్రరాజ్యమైన అమెరికా అని వివరిస్తున్నారు. తక్కిన వివరాలు వచ్చే కార్యక్రమంలో మరలా నేర్చుకుందాం. ఇంకా మిగిలిన వివరాలు. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని కుమారులుగా ఉంటూ దేవునికి మహిమ తెస్తూ దైవదూషణ కాదు మనం చేయవలసింది, దేవునికి స్తుతి చెల్లించాలి దేవుని బిడ్డలుగా ప్రతి విషయంలో కూడా. అటువంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థిస్తాను. నాతో ఏకీభవించండి. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాం మేము. మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు మీకు మహిమకరంగా, మీ నామానికి స్తుతికరంగా, మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ అనేకులకు సాక్షులుగా జీవించడానికి నీ ప్రత్యేకమైన కృప దయచేయండి. మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత దయచేయండి. ఆయన మేము నేర్చుకున్న ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉన్నట్లుగా అటువంటి దేవదోషణ కానీ అయితే సాతాను యొక్క అధికారాన్ని కానీ మేము పంచుకోకుండా, దానిలో పాలుభాగస్తులు కాకుండా నీ రాజ్యాధికారం, మీ రక్షణలో మేము కొనసాగే ధన్యత మాకు దయచేయవలసిందని
వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి నీ కృపతో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ యొక్క కార్యక్రమాలు శుభవార్త యూట్యూబ్లో చూడవచ్చు మీరు ఎప్పుడైనా సరే, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కూడా ప్రభువారు వెబ్సైట్ ఇచ్చారు, www.naperu.sharadbabu.org. దానికి వెళ్ళినట్లయితే ఈ కార్యక్రమాలు చూడవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. ఈ కడవరి కాలంలో ప్రకటన గ్రంథం అందరికీ అందాలని ఆ యొక్క భారాన్ని మాపై పెట్టారు ప్రభు. మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగటానికి మీరు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.